హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో 1 ఇయర్ బేబీకి సింపుల్గా ఫ్రాక్ ఎలా కుట్టుకోవాలో చూద్దాము. ముందుగా లైనింగ్ క్లాత్ తీసుకోవాలి. 1 ఇయర్ బేబీకి కాబట్టి ఇక్కడ నేను 12 ఇంచెస్ విడ్త్, 7 ఇంచెస్ లెంత్ తీసుకుంటున్నాను. ఈ క్లాత్ని 4 ఫోల్డింగ్స్ మీద వేసుకొని షోల్డర్ లెంత్ 4 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. అలాగే ఆర్మ్ హోల్ కూడా 4 ఇంచెస్ తీసుకొని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్గా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ లెంత్ 2 ఇంచెస్, ఫ్రంట్ నెక్ డీప్ 3 ఇంచెస్ తీసుకొని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ డౌన్ కోసం 1/2 ఇంచు పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. అలాగే నడుము దగ్గర 1/2 ఇంచు క్రాస్గా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని నెక్ డౌన్ 2 ఇంచెస్ తీసుకొని రౌండ్గా డ్రా చేసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ డీప్ 3 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇక్కడ నేను స్టార్ నెక్ షేపు పెట్టాలనుకుంటున్నాను. ఇలా స్టార్ నెక్ షేపు మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకొని మార్క్ చేసుకొని కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్ని పెట్టి సేమ్ అలాగే కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని ఇక్కడ జిప్ వేయడం కోసం మిడిల్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ 2 సైడ్స్ తీసుకొని షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి. అలాగే మెయిన్ క్లాత్ రెండింటినీ కూడా సపరేట్గా తీసుకొని ముందుగా షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. ముందుగా లైనింగ్ క్లాత్ షోల్డర్స్ రెండింటినీ జాయిన్ చేసుకోవాలి. అలాగే మెయిన్ క్లాత్ షోల్డర్స్ రెండింటినీ కూడా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ని తీసుకొని దానిపైన లైనింగ్ క్లాత్ని రివర్స్లో పెట్టి బ్యాక్ సైడ్ నుండి నెక్ రౌండ్ చుట్టూతా ఇంకా హ్యాండ్స్ని కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న నెక్ చుట్టూతాల హ్యాండ్స్కి కట్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ లోపల వైపు నుండి షోల్డర్స్ లోపల నుండి బ్యాక్ సైడ్ 2 పార్ట్స్ని తీసుకురావాలి. ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా. ఇప్పుడు బాడీ పార్ట్ ఇలా ఉంటుంది. కింద స్కర్ట్ పార్ట్ కోసం క్లాత్ని 2 ఫోల్డింగ్స్ మీద తీసుకున్నాను. ఇది విడ్త్ 20 ఇంచెస్, అంటే 2 ఫోల్డింగ్స్ మీద ఉంది. అలాగే లెంత్ 11 ఇంచెస్ తీసుకుంటున్నాను. అలాగే లైనింగ్ క్లాత్ కూడా సేమ్ మెజర్మెంట్స్ తీసుకున్నాను. ఇక్కడ ఫ్రాక్కి బాటమ్ సైడ్ కుచ్చు కోసం 5 ఇంచెస్ విడ్త్తో నేను క్లాత్ తీసుకున్నాను. ఇక్కడ ఇలా ఫ్రాక్కి బాటమ్ సైడ్ యాడ్ చేస్తాను. ఇలా ఫ్రాక్ క్లాత్ తీసుకొని పై వైపున లూజ్ కుట్టు వేసుకోవాలి కుచ్చు కోసం. ఇలా లూజ్ కుట్టు వేసుకున్న దారాన్ని పట్టుకొని కుచ్చు వచ్చేలాగా లాగాలి. అలాగే లైనింగ్ క్లాత్ కూడా తీసుకొని లూజ్ కుట్టు వేసుకొని కుచ్చు పెట్టుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్ తీసుకొని సైడ్స్ జాయిన్ చేసుకోవాలి. ఈ సైడ్ జాయింట్స్ కనపడకుండా ఇన్విజిబుల్ స్టిచ్ వేసుకోవడం కోసం ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా సైడ్స్ మెయిన్ క్లాత్ రెండిటిని అలాగే లైనింగ్ క్లాత్ రెండిటిని పట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. అలాగే రెండో వైపును కూడా వేసుకోవాలి. ఇప్పుడు కుచ్చు పెట్టుకున్న లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ని రెండిటిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్ తీసుకొని
అలాగే స్కర్ట్ పార్ట్ని తీసుకొని రెండిటిని జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రాక్ ఇలా రెడీ అయింది. ఈ ఫ్రాక్కి బాటమ్ సైడు ఇంకొక క్లాత్తో కుచ్చిపెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రాక్ ఇలా రెడీ అయింది. ఇప్పుడు ఈ ఫ్రాక్కి బ్యాక్ సైడ్ జిప్ వేసుకోవాలి. ఫ్రాక్కి జిప్ ఎలా వేయాలో ప్రీవియస్ వీడియోలో చేశాను, అది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే ఈ ఫ్రాక్కి చిన్న బౌ కూడా కుట్టాను. బౌ ఎలా చేసుకోవాలో సపరేట్ వీడియో పెడతాను. ఈ వీడియో లెంతీ అయిపోతుందని ఇక్కడ ఇవ్వట్లేదు.